రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి ఉదయకాల సమయం అంతా క్షేమముగా, సంతోషముగా, సమాధానముగా ఉండటానికి నీ కృప చూపించావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి దేవా తండ్రి ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచావు. నీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ప్రయాణాల్లో తోడుగా ఉన్న వాహనాలకు భద్రతనిచ్చావు. క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించావు. యేసయ్యా నీ స్తోత్రములు. నీ కాపుదలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏ అపాయము దేవా తండ్రి సంభవించకుండా మార్గమంతటిలో, ప్రయాణమంతటిలో నీ కాపుదలనిచ్చావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. కనికరము గల దేవా నీ స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరచండి ప్రభువా. ఎటువంటి దేవా తండ్రి చెడు వార్తను మేము వినకుండా ఉండటానికి సహాయం చేయండి. దేవా తండ్రి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో సతమతమైపోతున్న మాకు దేవా తండ్రి మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు తండ్రి. మా ఆలోచనలకు కావలిగా ఉండమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా అలసిపోయిన శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. మనస్సులో ఉన్న ప్రతి కలతను తీసివేసి ప్రభువా తండ్రి ప్రభు నెమ్మది కలిగి దేవా తండ్రి ప్రభు యేసయ్యా ఉండటానికి మీరే సహాయం చేయండి. మా మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఆందోళన నుంచి దేవా తండ్రి ప్రభు సమాధానము దయచేయమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు. ఈ రాత్రికాల సమయం అంతా నీ కృప, నీ కాపుదల మా పైన ఉంచండి ప్రభువ. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. కృపగల దేవా నీ స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐక్యత లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కుటుంబాలను ఐక్యపరచండి ప్రభువ. కుటుంబంలో సమాధానము దయచేయండి ప్రభువ. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి ప్రభువ జీవించడానికి నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. కుటుంబాల్లో ఐక్యత దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభువ. కుటుంబ దేవాతండి యజమానుల దేవాతండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగటానికి నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. సమాధానం లేని బిడ్డలను మీరు దర్శించండి. సమాధానం లేని కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువ. నీ సమాధానాన్ని వారికి ఇమ్మని అడుగుతా ఉన్నాను. నీ నెమ్మదిని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. అనేక దేవాతని భేదాభిప్రాయముల చేత కుటుంబాలు సతమతమైపోతుండగా ఈ రాత్రి కాల సమయంలో దేవాతని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి కుటుంబానికి సమాధానం దయచేయండి. వారు ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని నీ కృప, నీ కాపుదల, నీ భద్రత నుంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.